ఆర్కే ఎడ్యుకేషన్ హౌస్. ఇది మేబీ 6th క్లాస్ అనుకుంటా. మన జాగ్రఫీ జర్నీలో ఇది 6వ క్లాసు. నేను ఎప్పుడు చెప్పేదే, నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ వీడియోస్ మీకు రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఛానల్ మీకు బాగా యూజ్ అవుతుంది. ఈ యొక్క సబ్జెక్టే కాకుండా మిగిలిన వచ్చే క్వాలిటీ కానీ, తర్వాత వేరే ఏమైనా క్రిటికల్ సంబంధించిన ఏమైనా సబ్జెక్ట్, ఏదైనా సబ్జెక్ట్లో ఏదైనా పలానా టాపిక్ కామెంట్లో పెడితే ఆ టాపిక్ మీద చేస్తాను నెక్స్ట్. అంటే జాగ్రఫీ అయిపోయిన తర్వాత. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు దాకా మనం ఏం చూసాం నిన్నటి క్లాస్లో అయితే ఈ సరిహద్దు రేఖల గురించి ఆల్రెడీ చూసాం. నిన్నటి క్లాస్లో సరిహద్దు రేఖల గురించి చూసాం. ఈరోజు క్లాస్ వచ్చేసరికి భారతదేశ దీవులు. భారతదేశ దీవులు. అసలు దీవి అంటే ఏంటి చూడాలి. ఇప్పుడు దీవి అంటే ఏం లేదు, చుట్టూ నీరుండి మధ్యలో భూభాగం ఉంటే, చుట్టూ నీరుండి ఇదంతా నీరు ఉందనుకో, చుట్టూ నీరుండి మధ్యలో భూభాగం ఉందనుకో, దీన్ని దీవి అంటారు. అంటే చుట్టూ అంతా నీరుండి మధ్యలో భూభాగం ఉంటే దాన్ని దీవి అంటారు అనమాట. అసలు భారతదేశంలో దీవులు ఎన్ని ఉన్నాయి, అసలు వాటి గురించి ఏమో చూద్దాం. ఇప్పుడు భారతదేశం అనుకుంటే ఇటుపక్క ఏముంటుంది, బంగాళాఖాతం ఉంటుంది. ఇటు సైడు అరేబియా సముద్రం ఉంటుంది. ఓకే, ఈ బంగాళాఖాతంలోనే మనకు ఉండే అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి కదా. బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి కదా. ఆ అండమాన్ నికోబార్ దీవుల్లో ఎన్ని దీవులు ఉన్నాయంటే, దాదాపుగా అండమాన్ నికోబార్ దీవుల్లో ఎన్ని దీవులు ఉన్నాయంటే 574 దీవులు ఉన్నాయి, లేదా 76, 576 దీవులు ఉన్నాయి. ఎక్కడ? అండమాన్ నికోబార్ దీవుల్లో. అదేవిధంగా ఈ అరేబియా సముద్రంలోని లక్ష దీవులు ఉంటాయి కదా అరేబియా సముద్రంలో. అక్కడ ఒక 36 దీవులు ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులు వచ్చేసరికి 576 దీవులు, లక్ష దీవుల్లో 36 దీవులు ఉన్నాయి. ఈ మధ్యన 2020-21 రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఈ మధ్య రిపోర్ట్ రిలీజ్ చేశారనమాట. కరెంట్ అఫైర్ కింద కూడా వస్తుంది. 2021 రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో మొత్తం దీవుల సంఖ్య ఎంత అంటే 1380 దీవులు ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవుల్లోకి వచ్చి ఇంత, లక్ష దీవుల్లో 36 దీవులు ఉన్నాయి. ఈ 2020-21 రిపోర్ట్ ప్రకారం మొత్తం మన భారతదేశంలో దీవుల సంఖ్య ఎంత అంటే 1380 దీవులు ఉన్నాయి. అసలు దీవులు అంటే దీవుల్లో రకాలు చూద్దాం. ఇప్పుడు మొత్తం దీవి అంటే చెప్పుకున్నాం. దీవి అంటే భూభాగం ఉండి చుట్టూ నీటితో కప్పబడి ఉన్న భూభాగాన్ని దీవి అంటారు. ఆ దీవులలో రకాలు దాదాపు 4 ఉన్నాయి. అందులో ఒకటి ఖండ సంబంధ దీవులు. రెండోది వచ్చి సముద్ర సంబంధ దీవులు. మూడోది వచ్చి ఉష్ణమండల ప్రాంత దీవులు. దీన్నే పగడపు దీవులు అంటారు.
పగడపు దీవులు. దీన్నే పగడపు దీవులు అంటారు. 4వది వచ్చి పర్వతోద్భవ దీవులు. మొత్తం ఎన్ని రకాల దీవులలో రకాలు? దీవులు మొత్తం 4 రకాల దీవులు ఉంటాయండి. అవి దీవుల్లో మొదటిది వచ్చి ఖండానికి సంబంధించిన దీవులు, రెండవది వచ్చి సముద్రానికి సంబంధించిన దీవులు, మూడవది వచ్చి ఉష్ణమండల ప్రాంత దీవులు లేదా దాన్నే పగడపు దీవులు అంటారు. 4వది వచ్చి పర్వతోద్భవ దీవులు అనమాట. ఇప్పుడు ఒక్కొక్క దీవి గురించి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రాసుకోండి ఫ్రెండ్స్. అంటే ఆల్రెడీ రికార్డింగే కాబట్టి మళ్ళీ రివిజన్ చేసి మీరు మళ్ళీ చూసుకోండి. మళ్ళీ రాసుకోవడానికి పర్టికులర్ టైం ఇవ్వాల్సిన అవసరం లేదు అని నా ఉద్దేశం. ఇప్పుడు ఖండ సంబంధ దీవులు. ఖండ సంబంధ దీవులు అంటే కోట్లాను కోట్ల అంతకుముందు కోట్ల సంవత్సరాల క్రితం మన భూభాగం ఎలా ఉండేదంటే మొత్తం మంచుతో కప్పబడి ఉండేది. ఉండి సముద్ర ప్రాంతాలు అనేది తక్కువగా ఉండేది. ఇప్పుడున్నంత సముద్రాలు ఉండేది కదా అప్పట్లో. ఎందుకంటే మొత్తం మంచుతో కప్పబడి ఉండి ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఆ టైంలో ఉష్ణోగ్రత అనేది చాలా నెగ్లిజిబుల్గా చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అందువల్ల మొత్తం భూభాగం కానీ మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. తర్వాత కాలక్రమేణా ఏమైందంటే ఈ భూతాపం పెరిగింది. భూతాపం అంటే భూమి వేడెక్కడం అనమాట. అంటే ఓజోన్ పొర తగ్గిపోయి సూర్యకిరణాలు డైరెక్ట్ భూమి మీద పడటం, భూమి వేడెక్కడం ఇలా జరిగిపోయింది. ఇలా జరిగిపోవడం వల్ల భూతాపం వల్ల ఏమైందంటే మొత్తం మంచంతా కరిగిపోయి అక్కడక్కడ సముద్రాల మట్టం పెరిగిందనమాట. సముద్ర మట్టం అనేది బాగా పెరగడం మొదలైందనమాట. ఈ సముద్ర మట్టం బాగా పెరిగింది కాబట్టి బాగా పెరగడంతో ఇప్పుడు ఇది మంచుతో కప్పబడిన ప్రాంతం అంతా సముద్ర మట్టం. ఇప్పుడు ఇది భూమి ఇలా ఉందనుకున్నాం. ఈ పైన మంచుతో ఇలా కప్పబడి ఉంటుంది. ఈ సముద్ర మట్టం అంతా తగ్గిపోయి అంటే మంచు అంతా కరిగిపోయి సముద్రాలుగా మారిపోయినాయి కదా. సముద్రాలుగా మారిపోవడంతో ఈ భూభాగం చుట్టూ నీరు ఏర్పడిపోతుంది. అర్థమైందా? అంటే ఏం లేదు. ఇప్పుడు ఏదైనా ఒక రాయి ఉందనుకున్నాం. ఆ రాయి చుట్టూ ఆ రాయిని డీప్ ఫ్రిడ్జ్లో పెడదాం అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? చుట్టూ మంచుతో కప్పబడిపోద్ది. బాగా గడ్డగట్టిపోద్ది అనమాట. చుట్టూ మంచుతో గడ్డగట్టిపోవడం వల్ల ఏమవుతుంది? అప్పుడు తర్వాత తీసి మళ్ళీ బయట పెట్టామనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఆ మంచు అంతా కరిగిపోయి నీరుగా మారుతుంది. నీరు ఎక్కడికి పోతుంది? అక్కడ రాయి చుట్టూ ఏర్పడుతుంది అనమాట. అప్పుడు ఆ రాయి అనేది భూభాగం అనుకుంటే దాని చుట్టూ ఏర్పడే నీరు మాత్రం సముద్ర మట్టం అనుకుందాం. అలాగా మంచు అంతా కరిగిపోయి ఆ భూభాగం చుట్టూ నీరు ఏర్పడుతుంది. సో దీన్ని ఏమంటారు? ఖండ సంబంధ దీవులు అంటారు. ఇలాగ ఏర్పడ్డ దీవులన్నీ ఖండ సంబంధ దీవులు. మంచు కరగడం వల్ల ఏర్పడ్డ భూభాగం చుట్టూ నీరు ఏర్పడుతుంది కదా, అలా ఏర్పడ్డ దీవులన్నీ ఖండ సంబంధ దీవులు అంటారనమాట. ఇప్పుడు రెండోది వచ్చి అంటే ఈ ఖండ సంబంధ దీవులకి ఎగ్జాంపుల్ చూద్దాం. మెయిన్ ఇది ఇంపార్టెంట్. ఇది ఖండ సంబంధ దీవులకి ఎగ్జాంపుల్ న్యూ గినియా దీవి. ఇంకోటి వచ్చి గ్రీన్లాండ్. న్యూగినియా దీవి, గ్రీన్లాండ్ దీవి. ఈ న్యూగినియా దీవి ప్రపంచంలోనే అతిపెద్ద దీవి. ప్రపంచంలో అతిపెద్ద దీవి అంటే ఏం చెప్తారు? గ్రీన్లాండ్. ఈ న్యూగినియా సెకండరీ. రెండవ పెద్ద దీవి ఏది అంటే న్యూగినియా. ఖండ సంబంధ దీవులలో ఎగ్జాంపుల్ బాగా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. గ్రీన్లాండ్ మొదటిది, అది ప్రపంచంలోనే అతిపెద్ద దీవి అనమాట. రెండోది వచ్చి న్యూగినియా. అదేవిధంగా ఇంకా ఉన్నాయి. ఈ జావా దీవి ఎక్కడ ఉందో తెలుసు కదా, ఇండోనేషియాలో ఉంటుంది. ఇండోనేషియాలోని జావా దీవి కూడా ఖండ సంబంధ దీవులకు ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ వచ్చి సముద్ర సంబంధ దీవులు అంటే చూద్దాం. ఇప్పుడు
రెండోది సముద్ర సంబంధ దీవులు. సముద్ర సంబంధ దీవులు అంటే సముద్రాల్లో భూభాగం ఉంటుంది కదా, భూభాగం పైన సముద్రం ఉంటుంది. ఆ భూభాగంలో అనేక పర్వతాలు ఉంటాయి. కింద సముద్రం లోపల కూడా పర్వతాలు చాలా ఉంటాయి. అంటే ఓన్లీ నీరే ఉంటుంది అనుకోవడం చాలా అవివేకం. అది సముద్రం లోపల కూడా చాలా పర్వతాలు ఉంటాయన్నమాట కింద. ఆ పర్వతాలు పేలడం వల్ల కొన్ని అగ్ని పర్వతాలు ఉంటాయన్నమాట. ఆ అగ్ని పర్వతాలు పేలడం వల్ల లావా అనేది బయటకు వస్తుంది, సముద్రం పైకి వచ్చేస్తుంది అనమాట. ఆ లావా పైకి వచ్చి కొన్ని సంవత్సరాలకి అది ఏమవుతుంది, గట్టిగా మారిపోతుంది. ఆ లావా అనేది పైకి రావడం వల్ల అది చర్య జరిపి గట్టిగా మారిపోతుంది. అలా ఏర్పడ్డ దీవులు ఉంటాయన్నమాట. అంటే దీన్నే ఈ సముద్ర సంబంధ దీవులనే అగ్నిపర్వత సంబంధ దీవులని కూడా అంటారు. అగ్నిపర్వత దీవులని కూడా అంటారు. అగ్నిపర్వత దీవులు, అగ్నిపర్వత దీవులు అంటారు. ఈ సముద్ర సంబంధ దీవులు అంటే చెప్పాను కదా, అగ్నిపర్వతం పేలడం వల్ల దానిలోని లావా బయటకు వచ్చి అది ఏమవుతుంది, కొన్ని సంవత్సరాలకి గట్టిపడిపోవడం వల్ల దీవిగా మారుతుంది. ఆటోమేటిక్గా సముద్రం ఉంటుంది కాబట్టి, సముద్రం లోపల ఉంటుంది కాబట్టి దాన్ని దీవే అంటారు కదా. దానికి సంబంధించిన దాన్ని సముద్ర సంబంధ దీవులు అంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి, హవాయి దీవి. ఇంకోటి వచ్చి ఐస్లాండ్ అనేది కూడా, ఇది కూడా సముద్ర సంబంధ దీవి కిందకే వస్తుంది. ఇది ఎక్కడ ఉంటుంది ఆల్రెడీ తెలుసు, యూఎస్ఏలో ఉంటుంది. ఇది కూడా యూఎస్ఏలో ఉంటుందన్నమాట. ఈ సముద్ర సంబంధ దీవులు వచ్చి అగ్నిపర్వతాలు పేరడం వల్ల దానిలో లావా బయటకు వచ్చి కొన్ని సంవత్సరాలకి గట్టిపడిపోయి అది దీవిగా మారుతుందన్నమాట. దాన్ని సముద్ర సంబంధ దీవులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హవాయి దీవి, ఐస్లాండ్. నెక్స్ట్ వచ్చి ఉష్ణమండల ప్రాంత దీవి. మూడోది వచ్చి ఉష్ణ మండల ప్రాంత దీవులు. దీన్నే పగడపు దీవులు అంటారు. దీన్ని ఏమంటారు, పగడపు దీవులు అంటారు. ఈ ఉష్ణమండల ప్రాంత దీవులు పగడపు దీవులు అంటారు. ఇది అసలు ఎలా ఏర్పడుతుంది, అసలు పగడపు దీవులు అంటే ఏంటి చూడాలి ఇప్పుడు. ఈ సముద్రాల్లో కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం కొన్ని ఉండేవి. అవి ఏంటి, ప్రవాలాలు అంటారు. అవి సముద్రాల్లో జీవించేవి. సముద్రాల్లో చాలా జీవులు ఉండేవి అన్నమాట. దాంట్లో ఈ ప్రవాలాలు అనే దీవులు, దాన్నే ఇంగ్లీష్లో కోరల్స్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు, కోరల్స్ అంటారు. అవేం చేసేది, ఈ ప్రవాలాలు అనేవి అంటే వాటి శత్రువుల నుంచి కాపాడుకోవడానికి, తనని తాను కాపాడుకోవడానికి CaCO3 అంటే తెలుసు కదా, కాల్షియం కార్బోనేట్ దీన్ని స్రవించేది. అది ఆ జీవులు ఏం చేసేది, దీన్ని స్రవించేది. అది తెలుసుగా ఆల్రెడీ. CaCO3 ఎలా గట్టిగా ఉంటాయన్నమాట. అవి పైకి వచ్చి తన చుట్టూ, అంటే ఆ యొక్క జీవి చుట్టూ ఆ కాల్షియం కార్బోనేట్ అనేది చాలా గట్టిగా ఉండేది అనమాట. అంటే వేరే జీవుల నుంచి కాపాడుకోవడానికి, తను కాపాడడానికి వీటిని స్రవించాయి అనమాట. సో అవి కొన్నేళ్ళకి ఏమవుతున్నాయి, అవి చనిపోతున్నాయి కదా. చాలా రోజులకు ఆటోమేటిక్గా జీవి అనేది చావకుండా ఉంటుంది కదా. కొన్ని సంవత్సరాలకు చనిపోతుంది అనమాట. చనిపోవడంతో ఇలా చాలా జీవులు చనిపోయి ఒక గుంపులుగా పడిపోయి ఒకే చోట పడిపోవడం వల్ల ఈ కాల్షియం కార్బోనేట్ ఏమవుతుంది, అది ఆల్రెడీ గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా ఏర్పడిపోయేది జీవులు. కాల్షియం కార్బోనేటు ఇలా గుంపులుగా తర్వాత ఒక ప్రాంతంగా ఈ మొత్తం సముద్రం ఉంటుంది. ఇక్కడ ఒక దీవిలాగా ఏర్పడిపోయేది. అంటే జస్ట్ ఈ ప్రవాలాలనే జీవి స్రవించిన CaCO3 కారణంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, ఒక దీవిగా ఏర్పడిపోతుంది.
దీవిగా ఏర్పడటం వల్ల ఇది ఒక దీవిగా ఏర్పడటం వల్ల దీన్ని ఉష్ణమండల ప్రాంత దీవి అంటారు, లేదా దీన్నే పగడపు దీవులు అంటారు. దీన్ని ఏమంటారు, ఇలాంటి దీవులను ఏమంటారు, పగడపు దీవులు అంటారు. మనం పాటలో కూడా చూస్తాం, చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలు ఉంటాయని, బాలమిత్ర కథలో చదివా పగడపు దీవులు ఉంటాయని ఆల్రెడీ చదువుకున్నాం కదా. అలా పగడపు దీవులు ఉంటాయన్నమాట. ఇలాంటి దీనికి ఎగ్జాంపుల్ అంటే పగడపు దీవులకి ఎగ్జాంపుల్ ఏంటంటే మన లక్షద్వీపులే. లక్షద్వీపులు వన్ ఆఫ్ ది పగడపు దీవే. లక్షద్వీపులు అనేది వన్ ఆఫ్ ది పగడపు దీవి. దీన్ని ఉష్ణమండల ప్రాంత దీవి అని కూడా ఎందుకంటారు, దానికి ఎగ్జాంపుల్ చెప్తా. ఎందుకంటే ఈ ప్రవాహాలు అనేది పర్టికులర్గా కొంత ఉష్ణోగ్రత టైంలోనే జీవిస్తాయన్నమాట. అది 24 డిగ్రీల కంటే తక్కువగా ఉండాలి. 24 డిగ్రీల కంటే మినిమం 24 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండాలి అక్కడ జీవించాలంటే. తక్కువ కాదు, మినిమం ఉండాలి అక్కడ. మినిమం ఎంత ఉండాలి, 24 డిగ్రీల ఉష్ణోగ్రత అక్కడ ఉంటే ప్రవాహాలు అనేది అక్కడ నివసిస్తుంది. ప్లస్ సముద్ర మట్టం అనేది తక్కువగా ఉండాలి అక్కడ. ఆ ప్రాంతంలో సముద్ర మట్టం తక్కువగా ఉండాలి. సముద్ర మట్టం తక్కువగా ఉండి 24 డిగ్రీల మినిమం 24 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ప్రవాహాలు జీవిస్తాయి. ఈ ప్రవాహాలు ఏం చేస్తాయి, CaCO3ని రిలీజ్ చేస్తాయి. కాబట్టి కొంతకాలానికి ప్రవాహాలు చనిపోయి అలా చనిపోయిన గుట్లకు పడిపోయి ఉన్న ప్రవాహాలు ఒక దీవిలాగా ఏర్పడిపోతుంది అనమాట. అలాంటి దీవులను ఏమంటారు, పగడపు దీవులు అంటారు. ఆ పగడపు దీవులకి ఎగ్జాంపులే లక్షద్వీపులు అనమాట. మన భారత్లో ఉన్న లక్షద్వీపులు. నెక్స్ట్ ఈ పగడపు దీవులకి ఇంకోటి చెప్తా. అతిపెద్ద పగడపు అంటే ఇవి ఉంటాయి కదా, చనిపోయిన తర్వాత గుంపులుగా ఏర్పడతాయి కదా. యాక్చువల్గా దానికి ఇంకో పేరు కూడా ఉంది. ఈ ప్రవాహాలు అనేది ప్రవాహాలు చనిపోయిన తర్వాత గుంపులుగా ఏర్పడతాయి కదా. చనిపోయిన గుంపుని ప్రవాల బిత్తికలు అంటారు. ప్రవాల బిత్తికలు అంటారు. దీన్నే ఇంగ్లీష్లో అంటే చనిపోయిన ప్రవాహాల గుంపుని ఏమంటారు, ప్రవాల బిత్తికలు అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, కోరల్ రీఫ్స్ అంటారు. అనమాట. అంటే అతిపెద్ద మన ఇండియాలో ప్రపంచంలో అతిపెద్ద మరియు పొడవైన ప్రవాల బిత్తికలు ఏదంటే ప్రవాల బిత్తిక ఏది అంటే గ్రేట్ బ్యారియర్ రీఫ్. ఇది ఎక్కడుందంటే ఆస్ట్రేలియాలో ఉంది. ఎక్కడుంది, ఆస్ట్రేలియా. అంటే చనిపోయిన ప్రవాహాల గుంపుని దాన్ని ఏమంటారు, ప్రవాల బిత్తికలు అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, కోరల్ రీఫ్స్ అంటారు అన్నమాట. ప్రపంచంలోనే అతిపెద్ద మరియు పొడవైన ప్రవాల బిత్తిక ఏదంటే గ్రేట్ బ్యారియర్ రీఫ్. బాగా ఇంపార్టెంట్ ఇది, గ్రేట్ బ్యారియర్ రీఫ్. ఇది ఎక్కడుందంటే ఆస్ట్రేలియాలో ఉందన్నమాట. ఇది ఉష్ణమండల ప్రాంత దీవులు. దీన్నే పగడపు దీవి అని కూడా అంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడే చూసాం. పగడపు దీవులు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను. ఏం చెప్పాను, లక్షద్వీపులు చెప్పా. అదేవిధంగా నెక్స్ట్ ఏంటో చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ నాలుగోది ఏంటి, పర్వతోద్భవ దీవులు అనమాట. అంటే ఇదేం లేదు, పర్వతాలు ఒకదానికొకటి ఇలా వెళ్ళిపోతాయి అనమాట. ఒక గొలుసులాగా ఒకదానికొకటి ఇలా ఉంటుందన్నమాట. చుట్టూ నీరు ఉంటుంది ఆటోమేటిక్గా. అంటే పర్వతాలు అనేది ఒకదానికొకటి గొలుసులాగా ఏర్పడుతుంది. ఇలా గొలుసులాగా ఏర్పడ్డదాన్నే మనం ఏమంటాము, ఆర్చిపెలాగో అంటాం. ఆర్చిపెలాగో అంటే పర్వతాలు ఏమైంది, ఒక గొలుసులాగా ఏర్పడుతుంది అనమాట. గొలుసులాగా ఏర్పడి దాని చుట్టూ ఆల్రెడీ నీరు ఉంటుంది కాబట్టి దాన్ని దీవి అంటాం. ఈ గొలుసులాగా ఏర్పడ్డ పర్వతాలను ఏమంటారు, ఆర్చిపెలాగో అంటారు.
ప్రపంచంలో అతిపెద్ద ఆర్చిపెలాగో ఏంటని అడుగుతాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్చిపెలాగో ఏంటి? ఇండోనేషియా. ఇది ఎంత ఉందంటే ఇక్కడ 13,500 దీవులు గొలుసులా ఏర్పడి ఉంటుందన్నమాట. 13,500 దీవులు. సో ఇదేంటిది? పర్వతోద్భవ దీవులు. దీనికి ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పా, ఇండోనేషియాలోని దీవులు కూడా ఎగ్జాంపుల్ ఆర్చిపెలాగో. ఇవి దీవులు. ఇప్పుడు దాకా ఏం చూసాం? దీవి అంటే ఏం చూసాం? దీవుల్లో రకాలు 4 రకాలు అని చెప్పుకున్నాం. ఒక్కొక్క దీవి గురించి క్లారిటీగా చెప్పుకున్నాం. ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మళ్ళీ కామెంట్ చేయండి, దానికి రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. నెక్స్ట్ వచ్చి భారతదేశ అండమాన్ నికోబార్ దీవుల గురించి చూడాలి. ఇప్పుడు అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఇవి 2 రకాలు. ఒకటి అండమాన్ సముదాయం, ఒకటిది. రెండోది వచ్చి నికోబార్ సముదాయం. అవేంటి? ఒకటి వచ్చి అండమాన్ సముదాయం, రెండోది వచ్చి నికోబార్ సముదాయం. ఇప్పుడు వచ్చి అండమాన్ సముదాయం చూద్దాం. అండమాన్ సముదాయం 2 రకాలు. అండమాన్ సముదాయం అనేది 2 రకాలు. ఒకటి వచ్చి గ్రేట్ అండమాన్, ఇంకోటి వచ్చి లిటిల్ అండమాన్. ఈ గ్రేట్ అండమాన్లో 3 రకాలు ఉన్నాయి. గ్రేట్ అండమాన్లో మొత్తం 3 రకాల అండమాన్లు ఉన్నాయి. ఒకటి వచ్చి ఉత్తర అండమాన్, ఇంకోటి వచ్చి మధ్య అండమాన్, ఇంకోటి వచ్చి దక్షిణ అండమాన్. వీటి గురించి చూద్దాం, అసలు ఇవి ఎలా ఉన్నాయి వాటి గురించి చూద్దాం. అండమాన్ సముదాయం 2 రకాలు, గ్రేట్ అండమాను, లిటిల్ అండమాను. గ్రేట్ అండమాన్ మళ్ళీ 3 రకాలు, ఉత్తర అండమాను, మధ్య అండమాను, దక్షిణ అండమాను. వాటి గురించి చూద్దాం. ఇప్పుడు అసలు అండమాన్ సముదాయం, ఈ అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది మన భారతదేశంలో? అండమాన్ నికోబార్ దీవులు వచ్చేసరికి అక్షాంశాల పరంగా 6 డిగ్రీల 45 సెకండ్ల నుండి 6 డిగ్రీల 45 సెకండ్ల నుండి దాదాపు 14 డిగ్రీల వరకు ఉత్తర అక్షాంశం వైపు వ్యాపించి ఉంది. 6 డిగ్రీల 45 సెకండ్ల నుండి 14 డిగ్రీల ఉత్తర అక్షాంశం, ఏదైనా ఉత్తర అక్షాంశం వస్తుంది. తర్వాత వచ్చి రేఖాంశాల పరంగా 92 డిగ్రీల నుండి 94 డిగ్రీల వరకు తూర్పు రేఖాంశం వైపు వ్యాపించి ఉంది. అది ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఈ అండమాన్లో మొదటగా మొదటిగా ఈ సముదాయం అనేది ఇవేంటివి? గ్రేట్ అండమాన్. నెక్స్ట్ 2 టైప్ అన్న అండమాన్ అనేది 2 టైప్స్. గ్రేట్ అండమాన్ ఒకటి, ఇంకోటి వచ్చి లిటిల్ అండమాన్. లిటిల్ అండమాన్ అనేది ఇక్కడ చూసుకుందాం. ఇది లిటిల్ అండమాన్ అనుకుందాం. లిటిల్ అండమాన్. ఇప్పుడు నేను అండమాన్ సముదాయం గురించి చెప్తున్నా. లిటిల్ అండమాన్. ఈ లిటిల్ అండమాన్లో ఈ గ్రేట్ అండమాన్ని, ఈ లిటిల్ అండమాన్ని వేరు చేస్తున్న ఒక కనుమ ఒకటి ఉంది. ఇక్కడ ఒక కనుమ అనేది ఒకటి వేరు చేస్తుంది. ఈ లిటిల్ అండమాన్ని వేరు చేస్తుంది, ఇది ఒక కనుమ. ఆ కనుమే డంకన్ కనుమ. అదేం కనుమ? డంకన్ కనుమ. అంటే అండమాన్ సముదాయం అనేది గ్రేట్ అండమాను, లిటిల్ అండమాను 2 రకాలు. దాంట్లో గ్రేట్ అండమాన్లో మళ్ళీ 3 రకాలు అనుకున్నా. ఒకటి వచ్చి ఉత్తర అండమాను,
ఇదేంటి ఉత్తర అండమాన్, ఇదేంటిది నార్త్, ఇది సెంటర్ మధ్యస్థం, ఇది వచ్చి దక్షిణం అంటే సౌత్. అంటే నార్త్ అండమాను, మధ్య అండమాను, దక్షిణ అండమాను. ఓకే, అసలు గ్రేట్ అండమాన్ని లిటిల్ అండమాన్ని వేరు చేస్తున్న కనుమ ఏది? డంకన్ కనుమ. ఈ యొక్క గ్రేట్ అండమాన్ అంటే ఇటు ఎన్ని రకాలు? మొత్తం 3 రకాలు ఉంటాయి. ఒకటి ఉత్తర అండమాను, మధ్య అండమాను, దక్షిణ అండమాను. దీనిలో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఎత్తైన పర్వతాలు ఉన్నాయన్నమాట. అవేంటో చూద్దాం. ఈ నార్త్లో అంటే ఈ ఉత్తర అండమాన్లో ఎత్తైన పర్వతం ఏది అంటే శాడిల్ పీక్ అనే పర్వతం ఉంది. శాడిల్ పీక్. ఉత్తర అండమాన్లో ఎత్తైన పర్వతం ఏది? శాడిల్ పీక్. ఈ మధ్య అండమాన్లో ఎత్తైన పర్వతం అనేది మౌంట్ డియావోలో. పేరేంటి? మౌంట్ డియావోలో. మధ్య అండమాన్లో ఎత్తైన పర్వతం మౌంట్ డియావోలో. నెక్స్ట్ ఈ దక్షిణ అండమాన్లో ఎత్తైన పర్వతం ఏది? మౌంట్ కోయబ్. దాని పేరేంటి? మౌంట్ కోయబ్. ఇదేంటి చెప్తుంది ఇప్పుడు? ఇది అండమాన్ సముదాయం. ఇదేంటిది? ఇప్పుడు నేను చెప్పేది ఏంటి? అండమాన్ సముదాయం. ఇది అంటే అంటే మొత్తం అండమాన్ నికోబార్ మొత్తం ఈ యొక్క పార్ట్లో అంటే అక్షరాంశాల పరంగా రేఖాంశాల పరంగా ఇది మొత్తం ఉంటుంది. ఇందులో నేను అండమాన్ సముదాయం గురించి ఈ పార్ట్ చెప్తున్నా. దాంట్లో అండమాన్ సముదాయం ఎన్ని రకాలు అనుకున్నాం? గ్రేట్ అండమాను, లిటిల్ అండమాను. ఈ గ్రేట్ అండమాన్ని లిటిల్ అండమాన్ని వేరు చేస్తున్న కనుమ ఏది? డంకన్ కనుమ. ఈ కనుమ అనేది ఈ రెండింటిని వేరు చేస్తుంది. మళ్ళీ ఈ యొక్క గ్రేట్ అండమాన్ని త్రీ టైప్స్ అన్న. అవేంటి? ఉత్తర అండమాను, మధ్య అండమాను, దక్షిణ అండమాను. అందులో ఉత్తర అండమాన్లో ఎత్తైన శిఖరం ఏది? మధ్య అండమాన్లో ఎత్తైన శిఖరం ఏది? దక్షిణ అండమాన్లో ఎత్తైన శిఖరం ఏది చూడాలి. ఉత్తర అండమాన్లో ఎత్తైన శిఖరం ఏది? శాడిల్ పీక్. మధ్య అండమాన్లో ఎత్తైన శిఖరం మౌంట్ డియావోలో. దక్షిణ అండమాన్లో ఎత్తైన శిఖరం మౌంట్ కోయబ్. అదేవిధంగా మనకు అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని ఏంటి? రాజధాని ఏంటి? పోర్ట్ బ్లేయర్. పోర్ట్ బ్లేయర్. ఈ పోర్ట్ బ్లేయర్ అనేది ఎక్కడ ఉంటుందంటే దక్షిణ అండమాన్లో ఉంది. అది దక్షిణ అండమాన్లో ఉంది. అంటే ఎక్కడ ఉంది? ఇది ఈ యొక్క సముదాయంలో ఉంది. దక్షిణ అండమాన్లో పోర్ట్ బ్లేయర్ అనే రాజధాని ఉందన్నమాట. ఇదేంటిది? అండమాన్ సముదాయం. దీనిలో ఈ యొక్క అండమాన్ సముదాయంలో అతిపెద్ద దీవి ఏది అంటే ఇది శిఖరాలు. ఇవి ఎత్తైన నార్త్లో శిఖరం ఏది? సెంట్రల్ ఏది? దక్షిణ శిఖరాల గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా అతిపెద్ద దీవి, అతిపెద్ద అండమాన్లో అతిపెద్ద దీవి, అతిపెద్ద దీవి ఏది అంటే మధ్య అండమాన్. మధ్య అండమాన్. ఈ మధ్య అండమాన్ అనేది అతిపెద్ద దీవి. అంటే ఈ సెంట్రల్ ఈ దీవి ఉంది కదా, ఈ దీవి అనేది అతిపెద్ద దీవి. ఇది భారతదేశంలోని అతిపెద్ద దీవి కూడా మధ్య అండమానే. అండమాన్ నికోబార్ దీవిలో అతిపెద్ద దీవి అన్నా కూడా మధ్య అండమానే. నెక్స్ట్ అతి చిన్న దీవి, అతి చిన్న దీవి అదేంటంటే రాస్ దీవి. అదేంటది? రాస్ దీవి. దీని ప్రజెంట్ పేరు మార్చారు. దాన్ని ఏమంటారు ప్రజెంటు? సుభాష్ చంద్రబోస్ దీవి అంటున్నారు. సుభాష్ చంద్రబోస్ దీవి అంటున్నారు. ఈ మధ్యకాలంలో 2020-21లో కూడా అతి చిన్న దీవి ఇంకోటి కూడా అంటున్నారు. అదేంటంటే ఖర్చు దీవి. అదేంటది? ఖర్చు దీవి. ఖర్చు దీవి. అతి చిన్న దీవి ఏదంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తారన్నమాట. ఖర్చు దీవి కానీ రాజ్ దీవి కానీ. రాజ్ దీవికి మరొక పేరు ఏంటి? సుభాష్ చంద్రబోస్ దీవి. అతిపెద్ద దీవి ఏదంటే మధ్య అండమాన్ దీవి. ఇదేంటంటే అండమాన్ సముదాయం అని చెప్పా ఇప్పుడు. అంటే ఇప్పుడు యాక్చువల్గా అండమాన్ సముదాయం ఇంకోసారి చెప్పుకోవాలంటే అండమాన్ సముదాయం అనేది 2 టైప్స్: గ్రేట్ అండమాను, లిటిల్ అండమాను. ఈ గ్రేట్ అండమాన్ని లిటిల్ అండమాన్ని వేరు చేస్తున్న కనుమ ఏది? డంకన్ కనుమ. ఈ గ్రేట్ అండమాన్ అనేది మళ్ళీ 3 టైప్స్: నార్త్, మధ్య, ఇంకోటి వచ్చి సౌత్. నార్త్లో ఎత్తైన శిఖరం ఏదంటే శాడిల్ పీక్, మధ్యలో అయితే మౌంట్ డియావోలో, దక్షిణం అయితే మౌంట్ కోయబ్. ఇది శిఖరాల గురించి చెప్పా. అదేవిధంగా అండమాన్లో అతిపెద్ద దీవి ఏదంటే మధ్య అండమాను, అతి చిన్న దీవి ఏదంటే రాజ్ దీవి. దాన్నే సుభాష్ చంద్రబోస్ దీవి అంటారు. ఇంకో ఈ మధ్యకాలంలో ఖర్చు దీవి అని కూడా అంటున్నారు అనమాట. ఓకే, ఇది అండమాన్ సముదాయం గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క నికోబార్ సముదాయం గురించి చూద్దాం.
అండమాన్ నికోబార్లో నికోబార్ సముదాయం అంటే చూడాలి. ఇప్పుడు నికోబార్ సముదాయం ఏంటది? అదేంటది? నికోబార్ సముదాయం. నికోబార్ సముదాయం అనేది ఎన్ని టైప్స్? రెండు టైప్ అనమాట. నికోబార్ సముదాయం 2 టైప్స్. అదేంటది? ఒకటి వచ్చి కార్ నికోబార్, ఇంకోటి వచ్చి గ్రేట్ నికోబార్. ఒకటి వచ్చి కార్ నికోబార్, ఇంకోటి వచ్చి గ్రేట్ నికోబార్. ఇది ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. మనం ఆల్రెడీ చూస్తాం. ఇదే మొత్తం ఇది ఎలా ఉంటుంది? ఇదేంటిది? 6 డిగ్రీలు 45 సెకండ్లు. ఇదేంటిది? 14 డిగ్రీలు. ఇదేంటిది? 92 డిగ్రీలు. ఇది వచ్చి 94 డిగ్రీలు. ఈ యొక్క ప్రాంతంలోనే ఉంటుంది అనమాట. ఈ గ్రేట్ నికోబార్ అనేది దాదాపు ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ ప్రాంతంలో గ్రేట్ నికోబార్ ఉంటుంది, ఇక్కడ కార్ నికోబార్ ఉంటుంది. ఓకే, అంటే ఈ కార్ నికోబారు, గ్రేట్ నికోబారు. ఈ గ్రేట్ నికోబార్ అనేది దాదాపు ఇక్కడ 0 డిగ్రీల భూమధ్య రేఖ ఉంటుంది కదా. భూమధ్య రేఖకి దగ్గరగా ఉన్న ప్రాంతం ఏదంటే ఏమవుతుందంటే గ్రేట్ నికోబార్ అవుతుందన్నమాట. గ్రేట్ నికోబార్ భూమధ్య రేఖకి దగ్గరలో ఉంటుందన్నమాట. కార్ నికోబార్ అనేది ఉత్తరంగా ఉంటుంది, దాని కింద గ్రేట్ నికోబార్ ఉంటుంది. ఈ యొక్క గ్రేట్ నికోబార్లో ఈ గ్రేట్ నికోబార్ అనేది నికోబార్ సముదాయంలో అతిపెద్ద దీవి ఏదంటే నికోబార్ సముదాయంలో అతిపెద్ద దీవి ఏదంటే గ్రేట్ నికోబార్. అక్కడ అండమాన్ సముదాయంలో అయితే మధ్య అండమాన్, భారతదేశంలో అన్నా కూడా మధ్య అండమాన్ వస్తుంది. ఈ నికోబార్ సముదాయంలో అతిపెద్ద దీవి ఏదంటే గ్రేట్ నికోబార్. అతి చిన్న దీవి ఈ నికోబార్ సముదాయంలో అతి చిన్న దీవి ఏది అంటే పిల్లో మిల్లో దీవి. ఈ నికోబార్ సముదాయంలో అతి చిన్న దీవి ఏదంటే పిల్లో మిల్లో దీవి. అతిపెద్ద దీవి ఏదంటే గ్రేట్ నికోబార్ దీవి. ఈ నికోబార్ సముదాయంలో ఆ ఎత్తైన పర్వతం ఏదంటే నికోబార్ సముదాయంలో ఎత్తైన పర్వతం ఏది అంటే మౌంట్ తులియర్. ఎత్తైన పర్వతం ఏమొస్తుంది? మౌంట్ తులియర్. అతి చిన్న దీవి పిలోమిల్లో దీవి. నికోబార్ సముదాయం అతిపెద్ద దీవి గ్రేట్ నికోబార్ దీవి. ఈ కార్ నికోబార్ దగ్గరికి వస్తే ఈ కార్ నికోబార్ అనేది అనేక దీవుల సముదాయం. ఆ దీవులు కొన్ని ఎగ్జాంపుల్ చూడాలి. కార్ నికోబార్ దీవుల్లో కొన్ని దీవులు ఉంటాయి. అవేం దీవులు అంటే కచ్చల్, కమౌటా, ట్రింకెట్, నాన్చౌరి. ఇవన్నీ కార్ నికోబార్లో దీవులు, కొన్ని దీవులు. ఇవి ఎగ్జాంపుల్ అంటే అడుగుతాడు అనమాట. ఈ కచ్చల్ దీవి ఎక్కడుంది? కార్ నికోబార్లో అని చెప్పారనమాట. ఈ కచ్చల్ దీవి అనేది కొన్ని దీవుల సముదాయం కాబట్టి ఆ దీవులు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కచ్చల్, కమౌటా, ట్రింకెట్, నాన్చౌరి ఇవన్నీ వస్తాయన్నమాట. ఇవన్నీ కార్ నికోబార్, గ్రేట్ నికోబార్. గ్రేట్ నికోబార్ అంటే దీనికి గ్రేట్ నికోబార్ పరంగా ఏం చూస్తాం? భూమధ్య రేఖ దగ్గరగా ఉన్న ప్రాంతం ఏది? గ్రేట్ నికోబార్. అదేవిధంగా గ్రేట్ నికోబార్లో మన భారతదేశంలో చివరి ప్రాంతం, మన భారతదేశంలోనే చివరి ప్రాంతమైన ఇందిరా పాయింట్ ఎక్కడుందంటే గ్రేట్ నికోబార్లో ఉంది. ఇందిరా పాయింట్, దీన్నే పిగ్మోయిల్ పాయింట్ అంటారు. పిగ్మోయిల్ పాయింట్ అంటారు. ఇందిరా పాయింట్ లేదా పిగ్మోయిల్ పాయింట్ ఎక్కడుంది? గ్రేట్ నికోబార్లో ఉంది. ఈ ఇందిరా పాయింట్ పిగ్మోయిల్ పాయింట్కి ఒక పాయింట్ ఉంది. ఇది 2004 డిసెంబర్ 26వ తారీఖు వచ్చిన సునామీ ఒకటి వచ్చింది కదా. 2004 డిసెంబర్ 26వ తారీఖున సునామీలో ఈ ఇందిరా పాయింట్ లేదా పిగ్మోయిల్ పాయింట్ అనేది మునిగిపోయిందనమాట. ఇది నికోబార్ సముదాయం.
ఈ నికోబార్ సముదాయం గురించి ఇప్పుడు చూసాం. ఇంకోసారి బ్రీఫ్గా చెప్పాలంటే నికోబార్ సముదాయం ఎన్ని టైప్స్? 2 టైప్స్. కార్ నికోబారు, గ్రేట్ నికోబారు. ఉత్తరంగా ఉండేది ఏంటి? కార్ నికోబారు. గ్రేట్ నికోబార్ అనేది దక్షిణంగా ఉంటుంది. భూమధ్య రేఖ దగ్గరగా ఉన్న ప్రాంతం ఏది? గ్రేట్ నికోబార్ వస్తుంది అనమాట. ఈ కార్ నికోబార్ దీవుల్లో కొన్ని దీవులు సముదాయం కాబట్టి అవేంటి? కచ్చెలు, కమౌట, ట్రింకట్టు, నాంచోరి ఇవన్నీ వస్తాయన్నమాట. ఈ నికోబార్ సముదాయంలో అతిపెద్ద దీవి ఏదంటే మన గ్రేట్ నికోబార్ అంటావు. ఈ నికోబార్ సముదాయంలో అతి చిన్న దీవి ఏదంటే పిల్లోమిల్లో దీవి. ఎత్తైన పర్వతం ఏదంటే మౌంట్ తులియర్ పర్వతం అంటావు అనమాట. ఇంకో విధంగా గ్రేట్ నికోబార్కి వస్తే, గ్రేట్ నికోబార్లో భారతదేశంలో అత్యంత చివరి ప్రాంతమైన ఇందిరా పాయింట్ ఎక్కడుంది? గ్రేట్ నికోబార్లో ఉంది. దాన్నే పిగ్మోయల్ పాయింట్ అని కూడా అంటారు. ఈ పిగ్మోయల్ పాయింట్ లేదా ఇందిరా పాయింట్ అనేది 2004 డిసెంబర్ 26వ తారీఖున సునామీలో మునిగిపోయిన ప్రాంతం అనమాట. ఇది నికోబార్ సముదాయం. ఇది అండమాన్ నికోబార్ సముదాయం. నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి నెక్స్ట్ లక్షద్వీపులు అంటే ఏంటి వాటి గురించి చూద్దాం. ఇక్కడితో ఈ క్లాస్ ముగిస్తున్నాను. దయచేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే క్లాసులు కూడా మీకు యూజ్ అవుతుంది. ఒక క్లాస్ కాకపోయినా ఒక క్లాస్ అయినా ఏదో ఒక ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ప్రతి ఒక్క టాపిక్లో ఎవడు నిష్ణాతుడు అయి ఉండడు. కాబట్టి ఏదో నాకు తోచినంతలో నేను చెప్తున్నాను. మీరేం చేస్తారంటే నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక టాపిక్ కాబట్టి ఇంకో టాపిక్ వినొచ్చు. ఇప్పుడు కొంతమందికి అండమాన్ నికోబార్ దీవులు అర్థం కాకపోవచ్చు, ఆ టాపిక్ వినొచ్చు. ఒకవేళ తర్వాత వచ్చే యొక్క పర్వతాల గురించి వస్తాయి, పర్వతాల గురించి రావచ్చు, అది అర్థం కాకపోవచ్చు, అదైనా చూడవచ్చు. లేకపోతే నదుల గురించి కావచ్చు, శీతోష్ణ స్థితి అది మెయిన్గా ఆ యొక్క టాపిక్ అనేది దాదాపు అర్థం కాదు చాలామందికి. ఆ యొక్క టాపిక్ అర్థం కాదు. ఆ శీతోష్ణ స్థితి కూడా చాలా ఈజీగా చెప్తాను. సో అందువల్ల మీరేం చేస్తారు? మొదటిగా మీరు ఏం చేయాలి? నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, షేర్ చేయండి మరియు లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.